నీ తల్లిదండ్రులు నిన్ను ఎలా కన్నారో కానీ నువ్వు మనిషి కాదురా, పశువు కంటే హీనం. మనిషికో మాట గొడ్డుకు దెబ్బ. పోరా బయటికి. న్యూసెన్సా నా లైసెన్సా? తల్లి తండ్రి దైవం మా నాన్న. అలాంటిది ఆయన ముందు నన్ను కొట్టి ఆయన్ని అవమానపరుస్తావా? మూటా ముళ్ళ సర్దుకొని ఈ రాత్రికి వెళ్ళిపోతావా, లేక ఈ రాజాగాడు బుద్ధిమంతుడని కాలేజీలో చెప్తావా? ఊరి మీద ఊరి కుక్కలా వదిలేసి వీధి రౌడీగా తయారు చేసిన మీ నాన్నని రాళ్ళతో కొట్టి చంపాలరా. అది చూసి అప్పుడైనా నీలో మార్పు వస్తుంది. ఎంత మాట నవ్వే, మా నాన్నే కొడతావా? ఎందుకు కొట్టాను తెలుసా? తాగి ఒక లెక్చరర్ తల పగలగొట్టాను. కొడుకంటే తండ్రికి తల కొరివి పెట్టేవాడు, పరువు నిలిపాడు. గోరు ముద్దలు పెట్టి తల్లి లేని లోటు తీర్చాను. అడిగిందల్లా ఇచ్చి తండ్రి ప్రేమ చూపించాను. మోసం చేసేది ఇలాంటి వాడి కదా, మనుషులు తినే మృగనయ్యనరా నానా. ఇప్పుడు చెప్తున్నాను రా అసలు నిజం. నువ్వు నా కొడుకు కావు, నేను నీ తండ్రిని కాదు. నువ్వు ఒక అనాథ. ఇప్పుడు చెప్తున్నాను రా అసలు నిజం. నువ్వు నా కొడుకు కావు, నేను నీ తండ్రిని కాదు. నువ్వు ఒక అనాథ. ఈ ఫోటోలో ఉన్నది నా భార్య బిడ్డలు. రైలు ప్రమాదంలో కాలి బూడిదైపోయారు. ఆఖరి చూపు కూడా నాకు దక్కలేదు. ఒంటరిగా వస్తున్నా నాకు నువ్వు దక్కావు. నా దుఃఖానికి నువ్వు ఓదార్పయ్యావు. నిన్ను పెంచిన ఆనందంలో అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు చెప్పు, నా పెంపకంలో ఏమైనా లోపం ఉందా? నా ఆలోచనలో ఏదైనా తప్పుందా? నన్ను క్షమించండి నాన్న. వెళ్ళా ఒకసారి చెప్పు. రేయా రాజాగాడు ఒంటరిగా దొరికాడు. రాజా, సిటీలో ఇలాంటి మామూలే మేడం. మీకు ఎందుకు మేడం, వచ్చేయండి. ఇతను నా స్టూడెంట్, కొంచెం వచ్చి సాయం చేయరా. డాక్టర్, ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా మీరే అతన్ని బతికించాలి. ఐ విల్ ట్రై మై బెస్ట్. మీరేం కంగారు పడకండి. పేషెంట్స్ అనేది నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. నేను రాజా వాళ్ళ నాన్నే. మా వాడికి ఎలా ఉంది డాక్టర్? చూడండి, పొట్టలో బాగా పడవడం వల్ల రక్తం బాగా పోయింది. పేషెంట్ కండిషన్ ఈజ్ వెరీ సీరియస్. మరో 24 గంటలు గడిస్తేనే కానీ ఏ విషయం చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి.